దగ్గరికి ఒక ఎల్జీ టీవీ వచ్చిందమ్మా. ఓకే, ఎల్జీ టీవీ మోడల్ నంబర్ ఎంత అంటే 32LJ573D. మోడల్ నంబర్ ఎంత? 32LJ573D అనే మోడల్ ఉంది. ఇది దీని మోడల్ నంబర్ ఇక్కడ రాశాడు, 32LG అని రాసింది కదా. ఇది మోడల్ నంబర్ అన్నమాట, టీవీ యొక్క మోడల్ నంబరు. ఏ కంపెనీ? ఇక్కడ కంపెనీ పేరు ఏముంది? ఎల్జీ అని ఉంది. కంపెనీ పేరు ఏముంది? ఎల్జీ కంపెనీ. మోడల్ నంబర్లోనే దీని ఇంచెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 32LG అని ఉన్నాడు కదా, అంటే 32 ఇంచెస్ టీవీ అని అర్థం. అంటే డయాగ్నల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి చెక్ చేస్తే 32 ఇంచెస్ టీవీ అనమాట. ఇది అర్థమైందా? కాబట్టి దీన్ని ఫస్ట్ ఏం చేద్దాం, ఆన్ చేసి చూద్దాం. అడాప్టర్ పెట్టి ఇప్పుడు అసలు దీని ప్రాబ్లం ఏంటి చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ లైట్ వెలుగుతోంది, లైట్ అనేది వెలుగుతోంది, కానీ స్టాండ్ బై అయితే రిలీజ్ అవ్వడం లేదు. అంటే టీవీ ఆన్ కావడం లేదు. స్టాండ్ బై నాట్ రిలీజింగ్. ఓకేనా? లైట్ అనేది ఆఫ్ అయిపోయి గ్రీన్లోకి కానీ బ్లూలోకి మారాలి కదమ్మా. అలా మారినప్పుడే టీవీ ఆన్ అవుద్ది కదా. ఓకే, కాబట్టి ఇప్పుడు స్టాండ్ బై మోడ్లో ఉంది టీవీ, కానీ స్టాండ్ బై మాత్రం రిలీజ్ అవుతలేదు. అంటే టీవీ ఆన్ అవడం లేదు. టీవీ ఆన్ కాకపోతే బ్యాక్ లైట్స్ వస్తాయా? రావు. టీవీ ఆన్ అయినాక బ్యాక్ లైట్స్ వస్తాయి. బ్యాక్ లైట్ ఆన్ కమాండ్ ఎప్పుడు వస్తుంది? ఓకే, సరే. ఇప్పుడు టీవీ ఇప్పండి. ఇప్పుడు ప్లగ్ తీసేసి టీవీ ఇప్పండి. ప్రాపర్గా వోల్టేజ్ వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఇక్కడ 19 వోల్ట్ వస్తుంది. ఓకేనా? అంటే మైనస్ ఎందుకు చూపిస్తుందంటే ఉల్టా పెట్టాను కాబట్టి. ఇది 19 వోల్ట్ అడాప్టర్ కాబట్టి 19 వోల్ట్ వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఇగో ఇది చూడండి అమ్మా, ఇది సౌండ్ ఐసీ అనమాట. ఇది ఏం ఐసీ? ఇది సౌండ్ ఐసీ. 4 కాయిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఈ 4 ఇది సౌండ్ పంచి. ఓకే, ఇక్కడ 4 కాయిల్స్ ఉన్నాయి కదా. ఈ 4 కాయిల్స్, ఈ ఐసీ, ఇది మొత్తం కలిపి సౌండ్ సెక్షన్ అనమాట. ఈ కాయిల్స్ నుంచి కదా స్పీకర్ పోయేది. ఇగో ఇది స్పీకర్ కు, ఈ స్పీకర్ పోయింది చూడు. ఇది కూడా ఈ స్పీకర్ వచ్చింది చూడు. ఇది ఈ స్పీకర్ కు వచ్చింది, ఇది కూడా ఈ స్పీకర్ పోయింది. అర్థమైందా? కాబట్టి ఇది ఏం సెక్షన్? ఇది సౌండ్ సెక్షన్. ఏం సెక్షన్ ఇది? సౌండ్ సెక్షన్. ఓకేనా? తర్వాత ఓకే, ఈ సౌండ్ సెక్షన్ అయిపోయింది కదమ్మా. ఓకే, తర్వాత ఇగో ఇది వచ్చేసి ఏంటంటే సిపియు. ఏంది ఇది? సిపియు. ఇది ర్యామ్స్ అనమాట. ఈ రెండు కూడా ఏంటి? ఇవి ర్యామ్స్. ఇదేమో రోమ్ అనమాట. ఇదేంటిది? రోమ్. ఇగో ఇదేమో నాకు అనుభవం కాబట్టి చెప్తున్నామ్మా, అంటే కూడా చెక్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? ఇదేమో 12 వోల్ట్ రెగ్యులేటర్ అనమాట. ఇది బ్యాక్లైట్ డ్రైవర్. యాక్చువల్ ఇది బ్యాక్లైట్ డ్రైవర్. అంటే ఇక్కడ ఈ 19 వోల్ట్ ఉంది కదమ్మా, ఈ 19 వోల్ట్ డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. కావాలంటే చూడండి, ప్లగ్ ది చెప్తా. ప్లగ్ ది తీసి ఇగో ఇది ఓమ్స్లో పెట్టండి. ఇగో ఇట్లా ఓమ్స్లో పెట్టండి. అర్థమైందా? ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మీ కళ్ళ ముందే అయిపోయారు కదా. ఇప్పుడు మీరే అయిపోయారు కదా. ఓకే, ఇప్పుడే కదా ముడుతుంది. ఓకేనా? సరే చూడు, ఇప్పుడు దీన్ని ఏం చేయండి? బజర్ మోడ్లో పెట్టుకోండి. ఏ మోడ్లో పెట్టుకోండి? బజర్ మోడ్లో పెట్టుకోండి. ఓకే, ఏది ఏంటి అనేది చూడండి మీరు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ 19 వోల్ట్స్ ఉంది కదా, ఇక్కడ కాయిల్ ఉంది కదమ్మా. ఇప్పుడు బ్యాక్లైట్ డ్రైవర్లో ఫస్ట్ కాయిల్కే కదా సప్లై వచ్చేది. ఇగో చూడు, ఇగో వచ్చిందా? వచ్చింది. ఓకేనా? అంటే ఇక్కడ వచ్చిన 19 వోల్ట్ డైరెక్ట్ వచ్చింది కదమ్మా, కాయిల్కి వచ్చింది. కాయిల్ తర్వాత ట్రాన్సిస్టర్కి వస్తుంది. ఇగో ఇదే ట్రాన్సిస్టర్ కదా. చూడు, దీని నుంచే ట్రాన్సిస్టర్కి వస్తుంది. ఇగో ట్రాన్సిస్టర్కి వచ్చిందా? ఓకే, ఈ ట్రాన్సిస్టర్ తర్వాత దీనికి గేట్కి ఏమొస్తుంది? సిగ్నల్ వస్తుంది కదమ్మా. ఇగో ఇది ఆసిలేటర్ అనమాట. ఇది బ్యాక్లైట్ డ్రైవర్ యొక్క ఆసిలేటర్. ఈ వోల్టేజ్ దేనికి వస్తుంది అంటే దీని నుంచి వీడికి వస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? స్విచ్చింగ్ అవుతుంది. స్విచ్చింగ్ అయినప్పుడు ఈ కాయిల్ లోపల ఏమవుతుంది? ఇచ్చిన డీసీ కాస్త ఏమవుతుంది? ఏసీగా మారుతుంది. ఈ ఏసీ ఎక్కడికి పోతుంది? వీడికి వస్తుంది, డయోడ్ దగ్గర. ఇక్కడ డీసీగా మారుతుంది. ఇక్కడ బూస్ట్ అవుతుంది. బూస్ట్ అయిన తర్వాత ఇక్కడ వోల్టేజ్ వస్తుంది.
అర్థమైందా? ఇప్పుడు వోల్టేజ్ రాదు, ఎందుకంటే టీవీ ఆన్ లో లేదు కదా, టీవీ అనేది ఆన్ లో లేదు. ఓకే, అంటే ఇది బ్యాక్లైట్ డ్రైవర్ సెక్షన్ అనమాట. ఇదేం సెక్షన్? ఇది బ్యాక్లైట్ డ్రైవర్. ఇప్పుడు సౌండ్ సెక్షన్ ను గుర్తుపట్టాము. ఇదేంటిది? ఇది సౌండ్ సెక్షన్. ఇదేంటిది అంటే బ్యాక్లైట్ డ్రైవర్ సెక్షన్. ఈ రెండేమో పొడవులో ఉన్నాయి ర్యామ్స్, ఇదేమో రోము. ఇదేంటిది? రోమ్. ఓకేనా? సరే, ఇప్పుడు ఇవి రెగ్యులేటర్స్ అమ్మా. ఇగో చూడు, ఇది ఒక రెగ్యులేటర్, ఇది 1.5 వోల్ట్ రెగ్యులేటర్ ఉంటుందమ్మా ఖచ్చితంగా, నాకు తెలిసి. అర్థమైందా? కావాలంటే చూపిస్తా. ఇది 1.5 ఉంటుంది, అర్థమైందా? ఇదేమో 5 వోల్ట్ ఉంటుంది, ఇదేమో 3.3 ఉంటుంది, ఇది ఒకటి 1.2 వోల్ట్స్ ఉంటుంది. అంటే 1.5 ఒకటి, 1.2 ఒకటి, 3.3 ఒకటి, 5 వోల్ట్, 5 వోల్ట్, 3.3, 1.2, 1.5. మరి 1.8 ఉండాలి కదా, ఆ 1.8 ఇదే ఇదన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఏ వోల్టేజ్ ఓకే ఉంది, ఏది ఓకే లేదు చూద్దామా మరి? ఓకే, ఇప్పుడు ప్లగ్ పెట్టిగా జస్ట్ నా సైడ్ పెట్టుకోండి. ఇలా పెడుతున్నాను. ఓకే, ఇది ఇలా పెడుతున్నాను. అప్పుడు పెట్టు. ఇప్పుడు టీవీ ఇప్పిందే మేము కూడా కదమ్మా. ఓకే, రైట్. ఇప్పుడు ఇలా చూడు. ఇప్పుడు వోల్టేజ్ మోడ్లో పెట్టు. ఇప్పుడు ఇక్కడ నీకు ఎంత వోల్టేజ్ వస్తుంది అంటే 19 వోల్ట్ వస్తుంది కదమ్మా. ఇక్కడ 19 ప్లగ్ పెట్టిన తర్వాత 19 వోల్ట్ వచ్చిందా చూడు, 18.9 అంటే 19 వోల్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5 వోల్ట్ వచ్చిందా లేదు చూడు, ఇక్కడ 5 వోల్ట్ వచ్చింది. చెప్పాను ఇది 5 వోల్ట్ అని చెప్పానా? అనుభవం, మేము ఇంతమంది రిపేర్ చేశాం కాబట్టి మాకు అనుభవం. ఇది 5 వోల్ట్ అని చెప్పాను. ఓకేనా? ఇక్కడ 1.5 వస్తుందమ్మా. ఇది 1.5 ఉంటుంది చూడు, ఇగో చెప్పానా 1.5 ఉంటుందని. ఇప్పుడే కదా నేను చూసింది. ఓకే, 1.5. ఓకే, ఇక ఇది నాకు తెలిసి 3.3 ఉంటుందమ్మా. సారీ, 1.1 ఉంటుంది. ఇది 3.3 ఉంటుంది. ఇదేంటిది? ఇది 3.3 అయితే రావడం లేదు. 3.3 అనేది వచ్చింది. 3.3 వచ్చేసింది. ఓకే, అంటే ఇది 1.2 వచ్చింది. ఇప్పుడు చూడు, 1.5 ఓకే ఉంది, 1.1 ఓకే ఉంది, 3.3 కూడా ఓకే ఉంది, 5 వోల్ట్ కూడా ఓకే ఉంది. ఇవన్నీ వోల్టేజెస్ ఓకే ఉన్నాయి. ఇక లాస్ట్ ఏంది? ఇది ఒక్కటి. ఓకే, దీనికి 5 వోల్ట్ ఇన్పుట్ వస్తుందా లేదు చూద్దాం. చూడు, 3.3 ఇన్పుట్ వస్తుంది. మరి అవుట్పుట్ ఎంత రావాలి? 1.8 రావాలి. వచ్చింది. ఆల్ వోల్టేజెస్ ఓకే, అన్ని వోల్టేజీలు ఓకే.